ఐజాయా 43:1 మనం చూసినట్లయితే ఐజాయా 43:1. But now this is what the Lord says, He who created you Jacob, He who formed you Israel, do not fear, for I have redeemed you, I have summoned you by name, you are mine. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు నాకు యెహోవా, ఓకే, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని అంటున్నాడండి. ప్రభు మనల్ని ఎలా చూస్తున్నాడండి? ఆయన సొత్తుగా చూస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. ఒకవేళ మీకు నాకు కూడా ప్రభు మన మీద ఆయన ఎంత రెస్పెక్ట్ ఆయన ఉంచి ఉన్నాడు, మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడని తెలుసుంటే మనమందరం కూడా ఎంత సంతోషపడతామంటే అంత సంతోషపడతామండి. మనకి నిజంగా ఆ యొక్క వాల్యూ మనకు తెలియదు. ఈ లోకానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వేరే దేనికి కూడా ఆయన రాలేదు, కానీ ఒక మానవుడు రూపంగా ఆయన తీసుకొని మానవుడు కొరకు మాత్రమే ఆయన వచ్చాడు. అంటే ఎంత విలువ కలిగిన వ్యక్తులుగా మీరు నేను కూడా ఉన్నామో ఒకసారి ఆలోచించండి. హల్లెలూయా. కదండి, వేరే దేనికన్నా వచ్చాడండి? పక్షుల కొరకో, చెట్ల కొరకో, ఏదైనా జంతువుల కొరకో వచ్చాడా? ప్రభు ఈరోజు మీకేం తెలియజేస్తుందంటే మీరు ఆయన సొత్తు, మీరు ఆయన యొక్క ట్రెజర్ అని చెప్పేసి ప్రభు ఈరోజు మీకు గుర్తు చేస్తూ ఉన్నాడు. సో ఈరోజు యొక్క అధ్యాయం ఎక్కడి నుంచి తీసుకుంటున్నామంటే మార్క్ 3వ అధ్యాయము నుండి 1వ వచనం నుండి 6వ వచనము మరి మనం ఈరోజు ధ్యానించబోతూ ఉన్నాం. సో దిస్ విల్ హెల్ప్ us టు నో హౌ మచ్ గాడ్ లవ్స్ us అండ్ వాట్ డస్ హీ వాంట్ టు డూ విత్ అవర్ లైఫ్. అంటే మన జీవితాన్ని ఆయన ఎలా చూస్తున్నాడు, మరి ఏం చేయాలని ఆశపడుతున్నారు అనేది మరి మనం ఈరోజు ధ్యానించబోయే ఈ అధ్యాయంలో నుండి మనం తెలుసుకోవచ్చు. మార్క్ 3rd chapter from 1st verse to 6th verse. 1st verse, another time Jesus went into the synagogue and a man with shriveled hand was there అని రాయబడి ఉంది. సమాజ మందిరములో ఓకే ఆయన మరల ప్రవేశింపగా అక్కడ ఊచ చెయ్యి గలవాడు ఒకడు ఉండెను. సో ఇక్కడ ష్రివెల్డ్ దాని తెలుగులో ఏమంటారు? ఊచ చెయ్యి. ఓకే. సో ఆయన చెయ్యి నార్మల్గా లేదన్నమాట, వేరే వ్యక్తుల వారి యొక్క చెయ్యిలాగా అది లేదండి, అది అబ్నార్మల్గా ఉందన్నమాట. కానీ ఈ వ్యక్తి ఎక్కడున్నాడు? సమాజ మందిరంలో, అంటే మందిరంలో ఉన్నాడు. అంటే ఈ వ్యక్తి ఎక్కడ ప్రాముఖ్యత ఇచ్చాడు? దేవుని యొక్క ఆలయానికి ప్రాముఖ్యత ఇచ్చాడు. మనము ఎన్నోసార్లు మనకు ఏదైనా కష్టం కానీ, ఏదైనా దుఃఖం కానీ, లేకుంటే మనం అనుకున్న రీతిగా మన జీవితంలో అవ్వకపోయేసరికి మనం కొన్నిసార్లు ఏమవుతూ ఉంటామంటే ప్రభు దగ్గర నుంచి దూరం వెళ్తూ ఉంటాం, ప్రభు యొక్క సన్నిధి దగ్గర నుంచి దూరం వెళ్తూ ఉంటాం. లేకుంటే ఈ ప్రభు నాకు అవసరం లేదు, ఇక చూడు నా జీవితమే ఎలా ఉంది, ఈ ప్రభు నాకెందుకని చెప్పేసి ఎన్నోసార్లు మనం ప్రభు యొక్క సన్నిధిలో నుండి మరి మనం ఉరకటానికి మనం చూస్తాం, అంటే ఎస్కేప్ అవ్వటానికి మనం చూస్తాం. లేకుంటే ప్రభు నేను అడిగింది నాకు ఇవ్వట్లేదని చెప్పేసి ఈ ప్రభు నిజంగా సజీవంగా ఆయన లేడేమో అని చెప్పేసి ఎన్నోసార్లు మనం బర్రిగా మనం ఏం చేస్తూ ఉంటామంటే ప్రభుని కొన్నిసార్లు తిడుతూ ఉంటాం, లేకుంటే కొన్నిసార్లు మరి ప్రభు మీద కోపడుతూ ఉంటాం. కానీ ఈ వ్యక్తి ఆయన హస్తాన్ని చూస్తే అందరి హస్తాన్ని చూస్తున్నాడు ఆయన జీవితంలో. అందరి చేయి కూడా నార్మల్గా ఉంది, కానీ ఈయన చేయి అబ్నార్మల్గా ఉన్నా కూడా, ష్రివెల్డ్ హ్యాండ్గా అది ఉన్నా కూడా తెలుగులో ఏమంటారు? ఊచ చెయ్యి. ఓకే. సో ఈ ష్రివెల్డ్ హ్యాండ్ మనం చూస్తే అది మొత్తం అబ్నార్మల్గా ఉంది. కానీ ఈయన ఏం తీర్మానం చేసుకున్నాడంటే ఐ విల్ గో టు గాడ్స్ ప్రెజెన్స్, నేను దేవుని యొక్క సన్నిధికి నేను వెళ్తాను అనే డెసిషన్ ఆయన తీసుకున్నాడు ఆయన జీవితంలో. ఈరోజు ప్రభు మీ దగ్గర ఒక ప్రశ్న ఆయన వేస్తూ ఉన్నాడు. ఎన్నోసార్లు మనం ప్రభు దగ్గర నుంచి దూరం వెళ్తూ ఉంటాం. కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు, ఏదైనా దుఃఖము మన జీవితంలో వచ్చినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే ప్రభు యొక్క సన్నిధి నుంచి మనం దూరం వెళ్ళటానికి మనం ప్రయత్నం చేస్తాం. కానీ ఈ వ్యక్తి ఆయన ఏం తెలుసుకున్నాడంటే
ఈ ప్రభు యొక్క సన్నిధి చాలా ముఖ్యము. నాకున్న బలహీనాని కన్నా ఈ ప్రభు యొక్క సన్నిధి ఎంతో గొప్పది అని తెలుసుకున్న వ్యక్తిగా ఆయన ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎన్నోసార్లు అనుకుంటాం, ప్రభువా, కొందరు ఎలా అనుకుంటారంటే చర్చ్ ఇస్ అ పర్ఫెక్ట్ ప్లేస్ అని అనుకుంటారు కదండి. ఆలయం అంటే పర్ఫెక్ట్ ప్లేస్గా ఉండాలని అనుకుంటారు. ఎవరన్నా ఏదైనా పాపం, ఎవరన్నా ఏదైనా తప్పు చేశారనుకోండి, కొన్ని ఆలయాల్లో మనం చూస్తూ ఉంటాం. ఎలా అంటే దే విల్ గివ్ మోర్ ప్రిఫరెన్స్ టు ద పీపుల్ హూ లుక్ గుడ్, హూ లుక్ రైచియస్. ఎవరందరూ ఏ పాపం లేకుండా అలా కనబడతారు చూడండి, వాళ్ళకి చాలా ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు ఆలయాల్లో. బట్ చర్చ్ ఇస్ అ ప్లేస్ వేర్ వీ కెన్ గో టు గాడ్ విత్ అవర్ కంప్లీట్ ఓపెన్ హార్ట్ అండ్ టెల్ హిమ్, లార్డ్, దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ దట్ ఐ హ్యావ్. ఆలయం ఎలాంటి ఒక స్థలముగా అది ఉండాలంటే, ప్రభువా, నేను ఈ పాపం చేశాను, నాకు ఈ వ్యాధి ఉంది, ఈ బాధ ఉంది అని వచ్చి చెప్పే ఒక స్థలముగా అది ఆలయం ఉండాలి అని ప్రభు మీకు తెలియజేస్తూ ఉన్నాడు. మరి నేను ఈ వాక్యాన్ని నేను ధ్యానిస్తుండగా మరి నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. ఒక వ్యక్తికి అయితే చర్చికి వెళ్ళడానికి ఆయన అస్సలే ఇష్టపడడు అనమాట. అంటే ప్రభు యొక్క సన్నిధి అంటేనే ఆయనకు అంతకు నచ్చదనమాట. సో వెంటనే ఆయన కుటుంబంలో ఉన్న తండ్రి అడిగాడంట కొడుకు దగ్గరే, రే, మేము ప్రతి వారం ఆలయం వెళ్తున్నాం కదరా, మరి రారా మాతో ఆలయానికి అని చెప్పేసి ఒక తండ్రి ఒక కొడుకు దగ్గర అడిగాడు అన్నమాట. వెంటనే ఆయన అన్నాడంట, డాడీ 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 ఇది ఎండాకాలం కదా డాడీ, అక్కడ చర్చికి వెళ్తే మొత్తం చెమటలు వస్తాయి డాడీ నాకు అన్నాడంట. అంటే అవునా, సరేరా, మరి ఎండ కొద్ది తగ్గినాక నువ్వు వద్దులే అని చెప్పేసి మరి వాళ్ళ డాడీ కూడా మరి కామ్ అయిపోయాడంట. సరేలే ఎండాకాలం అయినాక ఈయన వస్తాడు, ఎండాకాలం అయినాక ఈయన వస్తాడని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాడు. టక్కని సీజన్ మారిన వెంటనే వారి తండ్రి అడిగాడంట, రే రారా ఆలయానికి రారా, ప్రభు యొక్క సన్నిధికి రారా అని అడిగిన వెంటనే ఆయన అన్నాడంట, డాడీ నో, ఇది వర్షాకాలం డాడీ, వర్షాకాలంలో నేను తడిసేలా ప్రభు ఆలయానికి. ఏం చెప్తున్నావు డాడీ నువ్వు? నాకు జ్వరం వస్తే ఏమవుద్ది? నాకు జ్వరం వస్తే మరి నువ్వే చూసుకోవాలి, మరి నీదే మరి రెస్పాన్సిబిలిటీ అని అన్నాడంట. సరేరా బాబు, మరిగా వర్షాకాలం అయిపోయే వరకు మరి ఆ తండ్రి వెయిట్ చేస్తూనే ఉన్నాడంట. మరి ఈ టైం అయిపోయినాకన్నా వస్తాడేమో కొడుకు ప్రభు యొక్క సన్నిధికి, ప్రభు యొక్క ఆలయానికి వస్తాడేమో అని చెప్పేసి ఆ తండ్రి చూస్తూనే ఉన్నాడంట. సరేరా, ఏది రెయినీ సీజన్ కూడా అయిపోయింది, ఇక వింటర్ సీజన్. ఇప్పుడన్నా నా కొడుకు దేవుని యొక్క ఆలయానికి వస్తాడు, దేవుని యొక్క సన్నిధికి వస్తాడు, ప్రభు యొక్క శక్తిని ఆయన అనుభవించడం ఆయన చూస్తాడు, దేవుని యొక్క వాక్యం ఆయనను ముట్టడం ప్రారంభిస్తుందని చెప్పేసి ఆయన తండ్రి ఆశతో వెళ్ళి ఆయన కొడుకు దగ్గర అడిగాడంట, రే, ఏది రెయినీ సీజన్ అయిపోయిందిరా, ఇప్పుడు వింటర్ సీజన్ అని అంటే ఆయన అంట, డాడీ మీకు తెలియదా, నాకు చలి అంటే నాకు అస్సలే పడదు కదా, నాకు జలుబు వస్తే నువ్వేం చేస్తావు, మళ్ళీ నాకు ఏది ఫీవర్ వస్తే ఏం చేస్తావు, అక్కడ ఆల్రెడీ మన చర్చిలో చూసావా, అక్కడ విండో కూడా వారు మూయరు, అది కూడా మూయరు, ఇది కూడా మూయరు అని అన్నాడు. వెంటనే సంవత్సరం మొత్తం అయిపోయిందంట, ఆలయానికే పోలే. కొందరు ఎలా ఉంటారంటే ప్రభు యొక్క సన్నిధికి లాస్ట్ ప్రిఫరెన్స్ వారు ఇస్తారు. కానీ ప్రభు ఈరోజు మీ దగ్గర ఏం మాట్లాడుతాడంటే, ప్రభు యొక్క సన్నిధికి మనం మొదటి ప్రాముఖ్యత మనం ఇవ్వగలిగితే మన జీవితం మారుతుంది. ఈ ష్రివెల్డ్ హ్యాండ్ పూజ చేయగలవాడు. ఈ వ్యక్తికి ఎందుకు తెలుసా స్వస్థత వచ్చింది? ఆయన దేవుని యొక్క సన్నిధికి ఆయన ప్రాముఖ్యత ఇచ్చాడు. హల్లెలూయా కదండి. ఆయన ఎక్కడనో కూర్చుండొచ్చు, లేకుంటే ఎక్కడనో ఏదో ఒకటి చేస్తూ ఆయన ఉండి ఉండొచ్చు, కానీ ఆయన ఏం చేశాడంటే ప్రభు యొక్క సన్నిధికి ఆయన ప్రాముఖ్యత ఇచ్చాడు. నా చెయ్యి ఎలా ఉన్నా పర్వాలేదు, ఎంతమంది ఎలా మాట్లాడుకున్నా పర్వాలేదు, నాకు అన్కంఫర్టబుల్గా ఉన్నా నాకు పర్వాలేదు, కానీ నేనేం చేస్తానంటే దేవుని యొక్క సన్నిధికి నేను నా ప్రాముఖ్యతను నేను ఇస్తాను అని ఆయన తీర్మానాన్ని ఆయన తీసుకున్నాడు కదండి. అలాగే మనం బైబిల్ గ్రంథంలో చాలామందిని మనం చూడొచ్చు. హన్నా కూడా ఏం చేస్తుందంటే, ఆమెకు దుఃఖం వచ్చినప్పుడు ఆమె అనుకున్న రీతిగా ఆమె జీవితం వెళ్ళకపోయేసరికి ఆమె ఎక్కడ వెళ్ళింది? దేవుని యొక్క సన్నిధికి వెళ్ళింది కదండి. అలాగే మనం మోషే వారి యొక్క జీవితంలో మనం చూడొచ్చు. ఆయన ఏం చేశాడు? ఇజ్రాయేల్ ప్రజల్ని ఆయన ఎర్ర సముద్రం ఆయన దాటి మరి ఆ ఇంకో వైపు ఆయన వెళ్ళిన వెంటనే ఫస్ట్ ఆయన ఎక్కడ వెళ్తున్నాడంటే ఆ పర్వతం వైపు ఆయన నడుస్తూ ఆయన వెళ్తూ ఉన్నాడు. ఎందుకు తెలుసా? బికాస్
హీ న్యూ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గాడ్స్ ప్రజెన్స్. మోషేకి ఏం అర్థమైందంటే దేవుని యొక్క సన్నిధి యొక్క విలువ ఆయనకు అర్థమైంది కదండి. మోషేతో కూడా ప్రభు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన ఏమంటాడంటే నీ ముందు నేను వెళ్తాను అని అంటున్నాడు. ఎందుకు తెలుసా? దీస్ పీపుల్ న్యూ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గాడ్స్ ప్రజెన్స్. ఈ గొప్ప గొప్ప నాయకులు మన బైబిల్ గ్రంథంలో మనం చూసిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని యొక్క సన్నిధి యొక్క విలువ తెలిసిన వారందరూ కూడా వారి జీవితంలో వారు పైకి వెళ్ళారండి. హల్లెలూయా. సో ఈరోజు ప్రభు మీ దగ్గర ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఈరోజు దేనికి నువ్వు చాలా ప్రాముఖ్యత ఇస్తున్నావు? నీ బలహీనాలక, నీకున్న కష్టాలక, నీకున్న దుఃఖానిక, లేకుంటే ప్రభు యొక్క సన్నిధిక అని చెప్పేసి మొదటి ప్రశ్న. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.